నిర్ణీత ఓవర్ల క్రికెట్లో సౌతాఫ్రికా ఇటీవల కాలంలో ఘోర ప్రదర్శనలు చేస్తుంది. టీ20 వరల్డ్ కప్ అనంతరం ఆ జట్టు వెస్టిండీస్ టీ20 సిరీస్లో 0-3 తేడాతో ఓటమి, ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్లో 1-2 తేడాతో ఓటమి లాంటి సాధారణ జట్ల చేతుల్లో దారుణ పరాజయాలు మూటగట్టుకుంది. తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ పసికూన ఐర్లాండ్ చేతుల్లోనూ ఓటమి పాలైంది. 2 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలుపుతో ఐర్లాండ్ 2 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. టీ20లో ఐర్లాండ్కు సౌతాఫ్రికాపై ఇదే తొలి విజయం. అబుదాబి వేదికగా సౌతాఫ్రికాతో సెప్టెంబర్ 29న జరిగిన రెండో టీ20లో ఐర్లాండ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. అదైర్ బ్రదర్స్ బ్యాటుతో బంతితో చెలరేగి ఐర్లాండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ రాస్ అదైర్ మెరుపు శతకంతో 58 బంతుల్లో 100, 5 ఫోర్లు, 9 సిక్సర్లు విరుచుకుపడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో పాల్ స్టిర్లింగ్ 31 బంతుల్లో 52 హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో విమన్ ముల్దార్ 2, ఎంగిడి, విలియమ్స్, క్రూగెన్ తలో వికెట్ పడగొట్టారు. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా మార్క్ అదైర్ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 4 వికెట్లు, గ్రాహమ్ హ్యూమ్ 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 3 వికెట్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. మాథ్యూ హంఫ్రేస్, బెంజమిన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రిజా హెండ్రిక్ 51, మాథ్యూ బ్రిడ్జి 51 అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరితో పాటు సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రాండ్ రికెల్టన్ 36 ఒక్కడే 2 అంకెల స్కోరు చేశాడు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.